వెల్కమ్ టు న్యూ గోదావరి కోచింగ్ సెంటర్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అయినటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ప్రధానంగా చర్చించుకోబోతున్నాము. సో లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీన్స్ parts of words, that means classification of words based on their uses in the framing of the sentence. సో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ప్రధానమైనటువంటి అంశము. సో ముఖ్యంగా ఇవి 8 రకాలు. సో దేర్ ఆర్ ద 8 types of parts of speech. సో నేమ్లీ those are, first one is noun, pronoun, adjective, verb, adverb, ప్రిపోజిషన్, కంజంక్షన్, 8th one is ఇంటర్జెక్షన్. ఇవి ప్రధానంగా 8 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో నౌన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. నౌన్ అనగా నౌన్ రిఫర్స్ టు నేమ్స్ ఆఫ్ పర్సన్, ప్లేసెస్, థింగ్స్, ఐడియాస్, క్వాలిటీస్, ఫీలింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ పర్సన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్ లైక్ హర్షిత్, వేణు, ఓకే, లావణ్య, లైక్ దట్. సో ప్లేసెస్ అంటే అర్థమైంది కదా, మంచిర్యాల్ లేదా ఆదిలాబాద్, హైదరాబాద్. సో థింగ్స్ అంటే వస్తువులు లైక్ బుక్ కానీ ఫ్యాన్. సో దీస్ ఆర్ కాల్డ్ థింగ్స్. ఐడియాస్ అండ్ క్వాలిటీస్ అంటే ఏంటి, ఆనెస్ట్లీ, ఇంటెలిజెన్స్, యాంగర్, ఓకే, ఫీలింగ్స్. సో ఇలాంటివన్నీ కూడా నౌన్ కిందికి వస్తుంటాయి. ఎగ్జాంపుల్గా మీరు గమనిస్తే హర్షిత్, మంచిర్యాల్, బుక్, ఫ్యాన్, ఆనెస్ట్లీ, ఇంటెలిజెన్స్, హ్యాంగర్, లయన్, టైగర్, యాపిల్, ఫ్రీడమ్, ఆర్గనైజేషన్. సో దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్. సో వీఆర్ గోయింగ్ టు సీ సెంటెన్స్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్, Rama was a great king. So in this sentence, Rama is called a noun and king is also one of the noun. Next, Mancherial is a beautiful city. So nouns are given underline. Honestly is the best policy. The Nile is the longest river. Lion is the king of the jungle. So these are the some few examples regarding the nouns. Structure of sentence in English. సో ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, ప్లస్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి, తర్వాత మెయిన్ వెర్బ్ రాయాలి, తర్వాత ఆబ్జెక్టివ్. మీన్స్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ మీన్స్ డస్ ఆఫ్ అన్ యాక్షన్, అనగా పని చేసేవారు, తెలుగులో చెప్పాలి అంటే కర్త. సో ఆబ్జెక్టివ్ మీన్స్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్, అంటే పనిని రిసీవ్ చేసుకునే వారిని ఏమంటారు అంటే ఆబ్జెక్టివ్, దట్ ఈస్ కాల్డ్ కర్మ. నెక్స్ట్, నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్. అనగా మీనింగ్ ఏంటంటే నౌన్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్లో కానీ ఆబ్జెక్ట్లో కానీ యూజ్ చేయొచ్చు లేదా ఉపయోగించు అని తెలపడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, లావణ్య ఈజ్ ఈటింగ్ బిర్యానీ. అనదర్ సెంటెన్స్, అశ్రిత హ్యాస్ కంప్లీట్ ద వర్క్. అంటే ఇక్కడ ఈ 2 సెంటెన్స్ మీరు గమనించినట్లయితే, సో లావణ్య అనేది అక్కడ సబ్జెక్టు, సెకండ్ సెంటెన్స్లో ద వర్క్ అనేది కూడా ఆబ్జెక్టివ్. అంటే నౌన్ను సబ్జెక్టివ్ ప్లేస్లో ఉపయోగించవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ ప్లేస్లో కూడా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో వీఆర్ గోయింగ్ టు సీ అసలు నౌన్ను ఎలా గుర్తుపట్టాలి సెంటెన్స్లో అని తెలియపరచడానికి, హౌ టు ఫైండ్ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్, అంటే నౌన్ను గుర్తుపట్టడం ఎలా అని తెలియడానికి సమ్ సఫిక్సెస్ ఉంటాయండి. సో దాని ప్రకారంగా మనం ఎలా ఐడెంటిఫై చేయాలో మనం కొన్ని నేర్చుకుందాము. వీఆర్ గోయింగ్ టు సీ దట్ వన్. ఫస్ట్ వన్, సెంటెన్స్ ఎండింగ్లో ఎక్కడైతే ఐఓఎన్ ఉంటుందో అది ఖచ్చితంగా నౌన్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్, సాటిస్ఫాక్షన్, మోటివేషన్, క్వాలిఫికేషన్.
సో సెంటెన్స్ ఎండింగ్ విత్ ION, సో దెన్ ఇట్స్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ ఎ నౌన్. నెక్స్ట్ ITLY. సో ఎక్కడైతే సెంటెన్స్ ఇది ITLY కాదండి, ITY, ఎక్కడ ITYతో ఎండ్ అవుతుందో అక్కడ అది నౌన్గా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా కమ్యూనిటీ, ఫ్యాకల్టీ, ఐడెంటిటీ. నెక్స్ట్ DOM, ఎక్కడైతే సెంటెన్స్ DOMతో ఎండ్ అవుతుందో అది నౌన్గా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఫ్రీడమ్, కింగ్డమ్, విజ్డమ్. ఓకేనా, ఇందులో సమ్ ర్యాండమ్ అది అబ్జెక్టివ్ అండి, ఎక్సెప్ట్ దట్ వన్. నెక్స్ట్ ఏ సెంటెన్స్ అయితే NESS తోని ఎండ్ అవుతుందో దాన్ని నౌన్గా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫౌండ్నెస్, కైండ్నెస్, హ్యాపీనెస్. నెక్స్ట్ ఏ సెంటెన్స్ అయితే HOOD తోని ఎండ్ అవుతుందో దట్ ఈస్ ఆల్సో టేకెన్ యాజ్ ఎ నౌన్. మదర్హుడ్, చైల్డ్హుడ్, బ్రదర్హుడ్. నెక్స్ట్ ఏ సెంటెన్స్ అయితే ఎండింగ్ విత్ MENT, ఎక్కడైతే MENT ఎండ్ అవుతుందో దట్ సెంటెన్స్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ నౌన్. దట్ ఈస్ గవర్నమెంట్, మేనేజ్మెంట్, రిక్వైర్మెంట్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ సమ్ ఎగ్జాంపుల్స్. అండ్ అనదర్ సెంటెన్స్, ఏ సెంటెన్స్ అయితే ENCE తోని ఎండ్ అవుతుందో దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ నౌన్. ఇంటెలిజెన్స్, నెగ్లిజెన్స్. నెక్స్ట్ ANCE తోని ఏదైతే ఎండ్ అవుతుందో దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ నౌన్ అండి. బ్రిలియన్స్, ఇంపార్టెన్స్, పర్ఫార్మెన్స్. నెక్స్ట్ అనదర్ వన్, ఏ సెంటెన్స్ అయితే ISMతో ఎండ్ అవుతుందో దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ నౌన్ అండి. నేషనలిజం, జైనిజం, బుద్ధిజం. దీస్ ఆర్ ద సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ISM. నెక్స్ట్ ఏ సెంటెన్స్ అయితే ERతో ఎండ్ అవుతుందో దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ నౌన్. ఫౌండర్, టీచర్, పబ్లిషర్. నెక్స్ట్ ఏ సెంటెన్స్ అయితే Yతో ఎండ్ అవుతుందో దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ నౌన్. ఫోటోగ్రఫీ, డిస్కవరీ. నెక్స్ట్ ఏ సెంటెన్స్ అయితే ERYతో ఎండ్ అవుతుందో దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ నౌన్. ఎగ్జాంపుల్ బ్యాటరీ, మిషనరీ, బ్రేవరీ. నెక్స్ట్ ఏ సెంటెన్స్ అయితే EEతో ఎండ్ అవుతుందో దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ నౌన్, దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ నౌన్. కమిటీ, ఎంప్లాయీ, పేయీ. నెక్స్ట్ ESS, ఏ సెంటెన్స్ అయితే ESSతో ఎండ్ అవుతుందో దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ నౌన్. యాక్టరస్. తర్వాత నెక్స్ట్ ఏ సెంటెన్స్ అయితే ISTతో ఎండ్ అవుతుందో దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ నౌన్ అండి. జైనిస్ట్. సో దీస్ ఆర్ కాల్డ్ సమ్ జిగనిస్ట్. ISTతో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్స్ ఇవన్నీ కూడా నౌన్గా తెలియచేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి ఏవైతే మనం సఫిక్సెస్ ఉన్నాయో ఈ సఫిక్సెస్ను ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఒకసారి వీడియోను పాజ్ చేసుకొని జాగ్రత్తగా మీ సఫిక్సెస్ను చూసినట్లయితే మీరు ఈజీగా మీ నౌను గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒక్కసారి అందరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.